హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను చెప్పబోతున్న మొక్క గురించి ఉసిరి మొక్క అన్నమాట. దీన్ని చూసిర్రు కదా, ఇదే ఉసిరి అన్నమాట. వర్షం పడింది, దానిపైన వాటర్ పడినాయి. చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట ఉసిరి మొక్క. చా చూడు, నీటి బిందువులతోటి ఆకర్షణీయంగా ఉంది ఉసిరి మొక్క. ఇంకా అంతేకాదు, ఇది కార్తీక మాసంలో చాలా విశిష్టత ఉందన్నమాట దీనికి. ఇంకా కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపం పెడుతూ ఉంటారు చాలామంది ప్రతిరోజు. అయితే ఇంకా దీని కింద భోజనాలు చేస్తారు. మరి ఎందుకు చేస్తారబ్బా భోజనాలు అసలు? దీని కింద భోజనాలు చేయాల్సిన అవసరం ఏముంది? అసలు ఎందుకు? ఇన్ని చెట్లు ఉన్నాయి కదా ప్రపంచంలో. ఈ ఉసిరి చెట్టు కిందనే కార్తీక మాసంలో భోజనం చేయాలని పద్ధతి ఎందుకు పెట్టిరు? మన సాంప్రదాయంలో ఇలాంటి విషయాలు అసలు ఎందుకున్నాయి అని ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఇంకా ముందు ఉన్న వీడియో మొత్తం చూడాల్సిందే అన్నమాట. అంతకుముందు అయితే ఉసిరి చెట్టు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయన్నమాట. ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటివో కూడా మనం తెలుసుకుందాం. ఇంకా ఉసిరి చెట్టు యొక్క గొప్పతనం ఏంటి, అసలు ఉసిరి చెట్టు విలువలేంటి, ఇవన్నీ విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట. అయితే మనకు వ్యవసాయానికి ముఖ్యంగా కావాల్సింది బెస్ట్ ఫ్రెండ్ ఒకటి ఉంది. అదే మీరు చూసిర్రా, కనిపించిందా? ఇది వానపాము అన్నమాట. నాకు ఇది కనిపించింది. ఇది ఆ రైతుల యొక్క బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. ఒకసారి చూడండి ఎంత వయ్యారంగా నడుచుకుంటూ పోతుంది. ఇక ఉసిరి చెట్టు గురించి చెప్పుకుందాం. అయితే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనాలు ఎందుకు చేస్తారు అనేది ఒక డౌట్ అనమాట. అది నేను క్లియర్ చేస్తాను. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనాలు ఎందుకు చేస్తారంటే, దీని వెనుక ఉన్న శాస్త్రం ఏంటి, సైన్స్ పరంగా ఎటువంటి కారణాలు ఉన్నాయి, బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాల కొలువైన ఈ వృక్షంలో ఉండే విశిష్టతలు ఏంటి. అయితే కార్తీక మాసం అంటే కార్తీక దీపాలు, వనభోజనాలు గుర్తుకొస్తాయి. వనభోజనాలు అంటే ఉసిరి చెట్టే గుర్తుకొస్తుంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనాలు చేయడం హిందూ సాంప్రదాయంలో ఆచారంగా వస్తుందన్నమాట. హిందూ పండుగలో ఆరోగ్య రహస్యాలకు నిలయము అనే విషయము ప్రతి పండుగలో కనిపిస్తుంది అన్నమాట. ఆరోగ్యాలను ఆచారాలుగా మార్చిన ఘనత మన పూర్వీకులది. సైన్స్ను నమ్మినట్లుగా చాలామంది శాస్త్రాన్ని నమ్మరు. అదో మూఢనమ్మకం అని, ఒట్టి మూఢనమ్మకాలని కొట్టి పారేస్తారు. కానీ సైన్స్ని శాస్త్రంగా, దాన్ని భక్తిగా నమ్మించి అనుసరించేలా చేయడం మన పూర్వీకుల గొప్పతనం అని మనం చెప్పుకొని తీరాల్సిందే అన్నమాట. అయితే దీంట్లో భాగంగా కార్తీక మాసంలో పూజలు, స్నానాలు, దీపాలు, ఉసిరి చెట్టు కింద భోజనాలు వంటి సాంప్రదాయంగా మారాయి. అసలు ఈ భూమి మీద ఎన్నో చెట్లు ఉండగా కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కిందనే భోజనాలు చేయాలనే సాంప్రదాయం ఎందుకు వచ్చిందబ్బా? దీని వెనుక ఉన్న శాస్త్రం ఏంటి, అసలు సైన్స్ ఏంటి, దీని ప్రయోజనాలు ఏంటివి మరి తెలుసుకుందామా? కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి ఇద్దరు కొలువై ఉన్నారని విష్ణు పురాణం చెప్తుందన్నమాట. ఉసిరిని భూమాతగా కూడా కొలుస్తారు. దేవ దానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమి మీద పడడంతో పుట్టిందే ఈ ఉసిరి చెట్టు. ఉసిరిలో ఉండే అద్భుతమైన ఔషధ గుణాలు వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వవని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. అద్భుతమైన ఔషధాలకు కానీ ఉసిరి చెట్టు గాలి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అటువంటి ఉసిరి చెట్టును ధాత్రి వృక్షం అని అంటారు. ఉసిరి ఆరోగ్యానికి సంజీవని లాంటిది. విష్ణుమూర్తి ఎంతో ఇష్టమైన చెట్టు అన్నమాట. కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించి ఆ చెట్టు నీడలో భోజనాలు చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుందంట. ఈ చెట్టు కింద భోజనాలు చేసే ముందు ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని ఉంచి ఉసిరి ఆకులతో పూజించాలి. తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం దిక్కులతో పాటు 4 మూలలు అంటూ మొత్తం 8 దిక్కుల్లో దీపాలను వెలిగించి చెట్టు చుట్టూ 8 ప్రదక్షిణలు చేసి తర్వాత చెట్టు నీడలో భోజనాలు చేయాలి. ఉసిరి చెట్టు మూలంలో విష్ణుమూర్తి, కాండంలో శివుడు, పైన బ్రహ్మదేవుడు
ఉసిరి కొమ్మలో సూర్యుడు, చిన్న చిన్న కొమ్మలో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. కార్తీక మాసంలో ఉసిరికాయల ఒత్తులు వేసి దీపం వెలిగించడం అత్యంత శుభకరంగా భావిస్తారు. ఈ దీపము కార్తీక దామోదరుడు అంటే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదన్నమాట. ఉసిరి చెట్టు ఇంట్లో ఉంటే వాస్తు దోషాలు తొలగిపోవడంతో పాటు దుష్ట శక్తులు కూడా ఆ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయని, నరదిష్టి ఆ ఇంటికి తగలదంట. ఇక అయితే ఒక్క ఉసిరిలోనే 6 రకాల రుచులుంటాయి. సి విటమిన్ అత్యధికంగా ఉండే కాయ ఉసిరికాయ. ఉసిరి జీర్ణశక్తిని పెంచుతుంది, శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడం ఆరోగ్యానికి మేలు కలుగుతుందన్నమాట. అంతేకాదు సామాజిక పరంగా కూడా ఈ వనభోజనాలు 10 మందితో కలిసేలా చేస్తాయి, సామాజిక స్పృహను పెంచుతాయి. ఉసిరికాయల్ని సంవత్సరం అంతా రోజుకు కనీసం ఒక్క కాయ అయినా తింటే ఎటువంటి వ్యాధులు రావని డాక్టర్లు కూడా చెప్తున్నారు. మరి ఇన్ని విశిష్టతలు కలిగి ఉన్నాయి కాబట్టే ఉసిరికి ఇంత ఘనత దక్కిందనమాట. ఉసిరికాయ పచ్చడి, ఉసిరికాయ పులిహోర ఇలాంటివి ఉసిరికాయతోటి పదార్థాలు తినడం చాలా మంచిదన్నమాట. ఇంకా ఉసిరి హెయిర్ పెరగడానికి గినంగా చాలా దోహదం చేస్తుందన్నమాట. ఇక అయితే ఈ ఉసిరికి కార్తీక మాసానికి ఉన్న పవిత్ర సంబంధం గురించి మన పురాణాలు అనేక రకాలుగా వివరిస్తున్నాయి. అదేవిధంగా కార్తీక మాసంలో వనభోజనాలను ఉసిరి చెట్టు మధ్య కూడా ధర్మ సంబంధము, ఆరోగ్య సంబంధమైన కారణాలు ఉన్నాయి. పెద్దలు చెప్తున్న ప్రకారము కార్తీక మాసంలో వనభోజనాలు తప్పనిసరిగా చేయాలి. అది కూడా ఉసిరి వనంలో లేదా ఉసిరి చెట్టు కింద చేయాలన్నమాట. అయితే పుణ్యప్రదం అన్నమాట. ఇంకా ఆరోగ్యం కూడా. వనంలో భోజనం చేయడం వలన ఆయా వృక్షాల మీదుగా వచ్చే గాలులు, ముఖ్యంగా ఉసిరి వృక్షం నుంచి వచ్చే గాలి ఆ శరీర ఆరోగ్యానికి ఎంతో ఉపయుక్తమని ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పడం జరిగిందనమాట. ఈ ఉసిరి చెట్టు అంటే దాత్రి చెట్టు అమలక వృక్షం అనిగినంగా అంటారనమాట. అందుకే ఈ ఈ భోజనానికి దాత్రి భోజనం అనిగినంగా పేరుంది. దాత్రి వృక్షాల నీడన, ఇతర వృక్షాల నడుమన అరటి ఆకులతో కానీ పనస ఆకుల్లో కానీ భుజిస్తే అశ్వమేధ యాగ ఫలం సిద్ధిస్తుందని పురాణాల చెప్పాయన్నమాట. సూత మహర్షి మునులందరితో కూడి నైవిషారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేసినట్టు కార్తీక పురాణంలో వర్ణించబడింది. శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడి తోటి గోపబాలులతోటి కలిసి ఉసిరి మొదలైన మహావృక్షాల నీడన యమునా నది తీరాన బృందావనంలో అత్యంత ఆనందంగా వనభోజనాలు చేశాడని భాగవతంలో వర్ణించబడిందనమాట. అయితే ఈ వనభోజనాల సమయంలో పాటించాల్సిన నియమాలు, వనభోజనాల ఆరంభానికి ముందు ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పెట్టాల్సిన విధానము ఇవన్నీ పాటించాలన్నమాట. అయితే పూజించి ఆ తర్వాత ఆనందంగా పెద్దలు, పిల్లలు, బంధువులు, మిత్రులతో కలిసి వనభోజనాలు చేయాలి. ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువుని ఉసిరికాయలతో దీపారాధన చేసేవారికి చూడడానికి యమునికి కూడా శక్తి చాలదట. ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనాలు చేస్తే వారి మహాపాతకాలు సైతం తొలగిపోతాయి. ఉసిరి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. కార్తీక మాసంలో ఈ ఉసిరిక వృక్షం కింద భోజనం చేయడం ఎంతో అదృష్టాన్ని ఇస్తుందన్నమాట. ఉసిరి వృక్షము మొదట్లో దాత్రీదేవిని, దామోదర స్వామిని పూజించి మధుర పదార్థాలను నివేదించాలి. ఉసిరి చెట్టు మీద ఈ కార్తీక మాసంలో నారాయణుడు ఉంటాడని, అందుకే ఆ చెట్టును దాత్రి వృక్షంగా చెప్తారని పురాణాలలో చెప్పబడింది అన్నమాట. వనభోజనం అంటే అరణ్యంలో ఉన్న వృక్షాల దగ్గరికి వెళ్ళి భోజనం చేయడాన్ని వనభోజనం అంటారు. దీని వెనక ఉన్న పరమార్థం ఏంటి అబ్బా? ప్రకృతి మనకు ఆరోగ్యము ఇస్తుంది, అదేవిధంగా ఉపద్రవాలను కూడా కలుగజేస్తుంది. మనకు ఎల్లప్పుడూ ఆరోగ్యాన్ని కలుగజేస్తూ ఉపద్రవాల నుంచి తప్పించమని మనం కనీసం ఏడాదికి ఒక్కసారైనా
ప్రకృతిని కోరుకోవాలి. దీనికి అరణ్యం కన్నా మంచి ప్రదేశం ఏముంటుంది? వనము అన్నము పరబ్రహ్మ స్వరూపము అని కార్తీక మాసంలో వనభోజనాలు పెడతారు. దీనికి వేదాంతంలో మరో అర్థం కూడా చెప్తారు. వనం అంటే పరబ్రహ్మం, అన్నం కూడా పరబ్రహ్మమే. అందుకే ఈ రెండిటిని ఒకే చోట చేర్చి ఆరాధించడంలోనే పరమార్థము వనభోజనాలు అని చెప్తారనమాట. దీనికి మరొక కోణం కూడా ఉంది. సాధారణంగా వానప్రస్థాశ్రమం అంటే అరణ్యంలో ఎవరికి సంబంధం లేకుండా రాగద్వేషాలను విడిచిపెట్టి ఉండగలిగే ఆశ్రమం అన్నమాట. అందుకే మన ఋషులు మునులు వనాలను వేదికగా చేసుకొని నివాసం సాగిస్తూ తపోనిష్టతో భగవంతుని ఆరాధిస్తారు. అందుకే వారు సిద్ధ పురుషులుగా పిలువబడుతున్నారు. మనం కూడా జీవితంలో అలౌకిక ప్రపంచం నుండి దూరంగా వెళ్ళి గడిపితే మన అంతర్గతము అంతఃప్రక్షాళన అవుతుంది. దీనికి తోడు ప్రశాంతమైన వాతావరణంలో భగవదారాధన చేస్తుంటే ఆ అనుభూతి వేరు కదా. అంతేకాకుండా వనభోజనాలు మనుషులను మానసిక ఒత్తిళ్ల నుండి దూరంగా ఉంచుతాయి. బంధుమిత్రులతోటి ఆత్మీయ సంబంధాలు పెంచుతాయి. పూర్వీకుల నిర్వచనం ప్రకారం ఆశ్రమం మారడం అంటే ఒక స్థితి నుండి మరొక స్థితికి చేరుకున్నట్లు. అర్థం ఏంటంటే ఉదాహరణకు బ్రహ్మచర్యం నుండి గృహస్థాశ్రమానికి మారడం, వానప్రస్థానికి వెళ్ళడం అంటే గృహస్థాశ్రమం విడిచి మరొక లోకానికి వెళ్ళడం. ఇలాంటి మార్పులకు సాధన కావాలి. ఈ సాధనలో ఒక భాగంగా ఈ వనభోజనంలో కార్యక్రమాలు మన పురాణ గ్రంథాలు కూడా నిర్వచిస్తున్నాయి. శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు ఇలా మనం ఆరాధించుకున్న దేవతలందరూ కూడా వనభోజనాల్లో పాల్గొన్నవారే. నేను